ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 14 సంవత్సరమంతా మీరు బైబిల్ చదువు ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండము 33, 34 మరియు 35 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 10వ అధ్యాయము 1 నుండి 20 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కాదు? ప్రశస్తమైనటువంటి కృపలో మీరు స్థిరంగా నిలబడినట్లయితే దేవుడు మీ జీవితంలో అనేకమైన ప్రత్యక్షతలు ఆయన మీకు దయచేస్తారు. ప్రభు యొక్క సన్నిధి మీరు నిత్యము అనుభవిస్తూ ఆయన యొక్క సన్నిధిలో మీరు ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోండి. ఈ ఉదయకాలం ప్రభువారు మనకిచ్చిన ఒక లేఖన భాగాన్ని చదువుకున్నాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్టెఫెన్ చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. స్టెఫెన్ భక్తుడు ప్రధాన యాజకునికి, అతనితో ఉన్నటువంటి సభ్యులందరికీ ఈ మాటలు చెబుతూ అబ్రహాము యొక్క ప్రస్తావన ఎత్తుకున్నాడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకి దేవుడు ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో, ఏ విధమైన లక్షణము ఆయన అబ్రహాముకి బయలుపరుచుకున్నాడో ఇక్కడ స్టెఫెన్ వివరిస్తున్నాడు. అతడు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అని చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకుడు మరియు సన్హెద్రిన్ సభ్యులు వారందరూ కూడా ఒక పెద్ద సమూహముగా వారు కూడుకొని మధ్యలో స్టెఫెన్ భక్తుని నిలబెట్టి అడుగుతున్నారు. స్టెఫెన్ భక్తుడు వారికి చెప్పినటువంటి మాటలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన దృష్టికి, మన గమనానికి తీసుకుని వస్తున్నాడు. మహిమగల దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమాయనని స్టెఫెన్ స్థిరంగా వారితో చెబుతున్నాడు. అవును దేవుని బిడ్డలారా, అబ్రహాముకి దేవుడు ఎందుకు మహిమగల దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు? ఎందుకంటే అబ్రహాము జీవంగల దేవుడైన యెహోవాను నమ్మినటువంటి వాడు కాదు. యెహోవా అతనిని ఎదుర్కొన్నప్పుడు, దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు అబ్రహాము దేవునిని విశ్వసించాడు. అయితే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైన ఆ సమయంలో అబ్రహాము దేవునిలో చూచిన అద్భుతమైన లక్షణం ఏంటంటే మహిమ. ఆయన మహిమగల దేవుడిగా అబ్రహాము దేవుణ్ణి చూచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు అబ్రహాం చంద్రదేవతను ఆరాధించేవాడు. యూఫ్రటీస్ నదీ తీర ప్రాంతంలో అబ్రహాము, అతని యొక్క పితరులు వారందరూ విగ్రహారాధన చేస్తూ ఆయా దేవతలను వారు సేవిస్తూ పూజిస్తుండేవారు. అవి మహిమగల దేవుడిగా ఎంత మాత్రమును లేవు. అయితే దేవుడు యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై తన యొక్క స్వభావాన్ని, తన యొక్క గుణలక్షణాన్ని బయలుపరుస్తున్నాడు. ఓ అబ్రహామా, ఇదిగో నేను మహిమగల దేవుడను. ఈ విధంగా దేవుడు అబ్రహాముకి మహిమగల దేవుడిగా ప్రత్యక్షమై అబ్రహాము ఇంతకుముందు పూజించినటువంటి ఆ దేవతలకును తనకును ఒక భేదాన్ని చూపిస్తున్నాడు. ఏంటి ఆ భేదం? మహిమ. అబ్రహాముకు కనబడిన దేవుడు మహిమగల దేవుడు. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు మహిమగల దేవుడు. మనం పూజిస్తున్న దేవుడు మహిమనే ఒక వస్త్రంగా ధరించుకున్నటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
పరిశుద్ధ గ్రంథంలో ఒక పేద విధవరాలు అప్పుల వాళ్ళు వచ్చి డబ్బు అడుగుతున్నారని తన 2 పిల్లల్ని వారు దాసులుగా చేసుకొని తనకు బాధను వేదనను కలగజేస్తున్నారని ఆ బీద విధవరాలు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఎలీషా ప్రవక్త, నీ ఇంటిలో ఏమున్నదని అడిగాడు. ఒక నూనె కుండ ఉన్నదని చెప్పింది. నీ వెళ్ళు, తలుపు ముయ్యి, ఖాళీ పాత్రలు తెచ్చుకొని నీవును నీ 2 కుమారులు ఆ నూనె కుండనెత్తి ఆ ఖాళీ పాత్రలో పోయమని చెప్పారు. అద్భుతం, ఆ పాత్రలన్నీ నింపబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎలా జరిగింది? దేవుని యొక్క మహిమ వలన జరిగింది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలాగూ పంచారు? దేవుని యొక్క మహిమ ప్రత్యక్షమైంది. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు తన మహిమను బయలుపరచాలని ఆశపడుతున్నాడు. మీరు ఆయన తట్టు చూడండి, మీకు వెలుగు కలుగుతుంది. మీ అక్కరలు, మీ అవసరాలు ఆయన తీరుస్తాడు. కొంతమంది దుండకులు ఒక దైవజనుడు తరుముతున్నారు. ఆ దైవజనుడు పరిగెత్తి 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 ఇక అలసిపోయాడు. ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది తీరములో మోకాలు వేసి ప్రార్థన చేశాడు. ఒక్కసారి వెనక వైపు తిరిగి చూశాడు. తనను తరుముతున్న వారు అదిగో వచ్చేస్తున్నారు. భయపడిన ఆ సేవకుడు, ప్రభువా, నీ చేతులకు నన్ను అప్పగించుకుంటున్నాను, నన్ను కాపాడు అని దేవునికి అప్పగించుకున్నాడు. ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసి అతడు ఆమెన్ అని అన్నాడో, అద్భుతం. అదేమిటో తెలుసా? ప్రార్థన చేయకముందు యువతల తీరములో ఉన్నాడు. ప్రార్థన చేసి ఆమెన్ అన్న తర్వాత ఆ నది అవతల తీరములో ఉన్నాడు. అది ఎలా జరిగింది? దేవుని మహిమ అతనిలో ఆ కార్యాన్ని జరిగించింది. ఈ రోజున మీ కొరకు దేవుని యొక్క మహిమ అద్భుతంగా మీ గుమ్మంలో నిలవబడి ఉంది. దేవుని యొక్క మహిమ మీ అక్కర్లు తీరుస్తుంది. దేవుని యొక్క మహిమ మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. దేవుని యొక్క మహిమ మీకు అద్భుతాలు జరిగిస్తుంది. దేవుని యొక్క మహిమ మీ సమస్యలలో ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ఇస్తుంది. ధైర్యంగా ఉండండి. మీకు కూడా దేవుడు మహిమగల దేవుడే. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మెసొపొతేమియాలో మా పితరుడైన అబ్రహాం ఉన్నప్పుడు మహిమగల దేవుడిగా మీరు అతనికి ప్రత్యక్షమై తన జీవితకాలం అంతా ఆ మహిమనే మీరు బయలుపరుచుకుంటూ తన విశ్వాసాన్ని, తన విధేయతని అభివృద్ధి చేస్తూ, ప్రభువా, ఆ అబ్రహాముని మాకు విశ్వాసులకు తండ్రిగా మార్చినందుకు వందనాలు. మా తండ్రి, మహిమగల దేవుడిగా మీరు మాకు కూడా ప్రత్యక్షమై మా జీవితంలో మీ మహిమగల కార్యాలు కనపరచుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.